విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితం ఉక్కు కర్మాగారంలోని బ్లాస్ట్ ఫర్నెస్ 1లో ఐరన్ ల్యాడర్లో నుంచి ద్రవ ఉక్కు నేలపాలు కావడంతో దాదాపు 9 మంది చనిపోగా మరొక 8 మంది క్షతగాతులైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఏదైతే లిక్విడ్ ఐరన్ ఓరు నేలపాలు కావడంతో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన పరిస్థితి విజువల్స్లో మనం స్పష్టంగా చూడొచ్చు. గతంలో మనం చూసుకున్నట్టయితే స్టీల్ ప్లాంట్కి సంబంధించి అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటే ఈ ల్యాడను ఏదైతే ఉందో ఇది ఒకసారిగా పడిపోవడంతో లిక్విడ్ పూర్తిస్థాయిగా నేలపాలు కావడం, అక్కడ పనిచేస్తున్న కార్మికులు దాదాపు 9 మంది స్పాట్లోనే చనిపోవడం జరిగింది. మరో 8 మందికి తీవ్ర గాయాలు కావడంతో వాళ్ళందరినీ కూడా విశాఖపట్నం స్టీల్ హాస్పిటల్ ఏదైతుందో ఆ హాస్పిటల్లోకి తరలించి ఫస్ట్ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వాళ్ళందరినీ కూడా మెడికవర్ హాస్పిటల్కి తరలించే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే విజువల్స్లో స్పష్టంగా మంటలు ఎగిసిపడుతున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి స్టీల్ ఫైర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ మంటలు కంట్రోల్ చేస్తున్నారు. మరోవైపు బాడీలన్నింటినీ కూడా కేజీహెచ్ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అసలు ఐడెంటిఫికేషన్ చేయలేని పరిస్థితిలో ఉంది. మొత్తం శరీరం అంతా కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా మనం చూసుకున్నట్లయితే స్టీల్ ప్లాంట్లో సేఫ్టీ మెజర్మెంట్స్ ప్రధానంగా లేకపోవడం అనేది ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది. స్టీల్ ప్లాంట్లో కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ఈ ప్రమాదకానికి సంబంధించి ఏదైతే సెక్షన్ ఉందో బ్లాస్ట్ ఫర్నెస్ 1 దాదాపుగా మొత్తం సూపర్వైజర్ నుంచి ఇటు కార్మికులు కావచ్చు లేకపోతే ఉద్యోగులు కావచ్చు సుమారు 100 మంది అక్కడ విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఏదైతే సెక్షన్స్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రమాదానికి సంబంధించి దాదాపు 9 మంది చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ గాయాలు పైన 8 మంది ఎవరున్నారు. మరి కాసేపట్లో ఏదైతే ఎమర్జెన్సీ ఉందో మెడికవర్ ఈ హాస్పిటల్కి తరలిస్తారు. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి. చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి. ఇంకో పక్క ఒక 2-3 బాడీలను అయితే తరలించడం జరిగింది. మిగిలిన బాడీలన్నింటినీ కూడా వెలికి తీసే పరిస్థితి. దాదాపు ఈ ల్యాడన్ ఏదైతే ఉందో 1500 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రతలో దీన్ని కరిగించే పరిస్థితి ఉంటుంది. ఈ ఐరన్ ఓర్ ఏదైతే ఉందో ఈ ఐరన్ ఓర్ని కరిగించే క్రమంలో 1500 డిగ్రీలు సెల్సియస్లో దీన్ని పూర్తిస్థాయిలో కరిగించిన కారణంగానే అది ఒకసారిగా పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి. కెమెరామెన్ సాదిక్తో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.